హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. మెనోపాజ్ అనే వర్డ్ వినగానే 2 టైర్ సిటీస్ 3 టైర్ సిటీస్లో, సబర్బన్ ఇండియాలో ఆర్ రూరల్ ప్లేసెస్లో ఇంకా కూడా అది ఒక టాపిక్ కిందే ఉంది. అంటే మనము మాట్లాడుకోలేనటువంటి విషయము, ముందుకొచ్చి డిస్కస్ చేయలేటువంటి విషయంగా మనము పరిగణిస్తూనే ఉన్నాం. 1 టైర్ సిటీస్లో అట్లీస్ట్ అవేర్నెస్ పెరగడం వల్ల, సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఉమెన్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ to speak their journeys on this topic and also they are suggesting ways ఈ ఫేస్ని ఎలాగ మనం స్మూత్గా డీల్ చేయొచ్చు, ఎలాగ దీన్ని వైబ్రెంట్గా, ఎలాగ దీన్ని షార్ప్గా స్ట్రాంగ్గా చేసుకోవచ్చు అనే దాని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి, కాన్క్లేవ్స్ జరుగుతున్నాయి, మీట్స్ జరుగుతున్నాయి. ఈ మంత్ ఆఫ్టర్ మంత్ మనకు ఎప్పుడెప్పుడు ఈ పీరియడ్స్ పోతాయా, ఎప్పుడెప్పుడు ఈ జంజట్ నుంచి తప్పించుకుందామా అని మనము యంగ్గా ఉన్నప్పుడు లేదా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అనుకుంటూ ఉంటాం కదా. అది కడుపు నొప్పి వల్లనైతేనేంటి, లేదా కాళ్ళ నొప్పుల వల్ల అయితేనేంటి, నడుము నొప్పి వల్ల, బ్రెస్ట్ పెయిన్ వల్ల, లేదా ఫిజికల్ అండ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల, బాడీలో జరిగేటువంటి ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటి వల్ల కూడా మనము ఎప్పుడెప్పుడు పీరియడ్స్ పోతాయా అనుకుంటూ ఉంటాం కదా. మరి పీరియడ్స్ పోయిన తర్వాత ఈ జర్నీ అంతకంటే డిఫికల్ట్గా ఉంటుంది. హార్మోన్స్ తగ్గిపోతే లైఫ్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. మనకి ఎంతవరకైతే బాడీలో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉంటుందో అంతవరకు ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మనల్ని కాపాడుతున్నట్లే. మనల్ని షార్ప్గా పెట్టాలన్నా, వైబ్రెంట్గా పెట్టాలన్నా, లేదా మనము యాక్టివ్గా, జూబ్లియంట్గా, వైబ్రెంట్గా ఉన్నాము అంటే, ఉమెన్ స్కిన్ గ్లో అవుతూ ఉంది అంటే వాళ్ళకి కేవలం ఈ హార్మోన్స్ వల్లనే. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ అనేటివి తగ్గడం మొదలు పెడతాయో మనకి ఆ మెనోపాజ్ అనేది సెట్ అవుతుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి పెరిమెనోపాజల్ పీరియడ్, ఫాలోడ్ బై మెనోపాజ్, ఫాలోడ్ బై పోస్ట్ మెనోపాజ్. ఇది అందరిలో ఒకేలాగా ఉండదు. పెరిమెనోపాజ్ అనేది ఒక 2 years ముందు స్టార్ట్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ అనేటివి తగ్గిపోవడం అంతా కూడా ఒక 2 years ముందు నుంచే వాటి చేంజెస్ మనం బాడీలో చూస్తూ ఉంటాము. సో పీరియడ్స్ హెవీగా రావటము, లేదా బ్లీడింగ్ తగ్గిపోవడము, లేదా మూడ్ స్వింగ్స్ రావటము, హాట్ ఫ్లాషెస్ రావటము, ఇవన్నీ కూడా దాదాపు 2 years ముందు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి కొంతమందిలో. ఇంకొంతమందిలో మనం గమనించినట్లయితే ఇట్ క్యాన్ ఎక్స్టెండ్ యాజ్ లాంగ్ యాజ్ 8 years ఆల్సో. అంటే 2 years నుంచి 8 years మధ్యలో కూడా ఈ చేంజెస్ అన్ని వాళ్ళలో జరుగుతూ ఉంటుంది. సో కొంతమందిలో అసలు ఎప్పుడు వచ్చిందో మెనోపాజ్ అనేది తెలియకుండా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ జర్నీ చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్కి, మెనోపాజల్ ఏజ్ గ్రూప్కి దాదాపుగా ఇంచుమించు మనము 2 to 8 years గ్యాప్ని కన్సిడర్ చేసుకోవచ్చు. మెనోపాజ్ నుంచి ఒక 2 years తర్వాత జరిగేటువంటి పీరియడ్ అంతా కూడా పోస్ట్ మెనోపాజల్ పీరియడ్స్. సో అసలు మనం ఎందుకు మెనోపాజ్ గురించి తెలుసుకోవాలి? దీన్ని తెలుసుకోవటం వల్ల మనము ఈ జర్నీ ఏదైతే ఉందో, మిడ్ లైఫ్లో స్లో డౌన్ అనే ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏదైతే లైఫ్ అయిపోయింది అని మనం అనుకుంటామో దాన్ని మళ్ళీ వైబ్రెంట్గా చేసుకోవడానికి, మళ్ళీ హ్యాపీగా చేసుకోవడానికి, మళ్ళీ రీకిండిల్ చేసుకోవడానికి మనం ఏ లైఫ్ స్టైల్ని ఫాలో కావాల్సి వస్తుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మెనోపాజల్ సిమ్టమ్స్లో ఏమేం ముందుగా మనం పరిగణించుకోవాలి అంటే ఏ సిమ్టమ్స్ మెయిన్గా కనిపిస్తాయి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ హాట్ ఫ్లాషెస్. రాత్రులు సడన్గా లేసేసి వాళ్ళు బట్టలంతా కూడా తడైపోవడము, ముద్దగా అయిపోవడము, మళ్ళీ నిద్ర రాకపోవడము ఫ్లాషెస్ అంటాం. ఎప్పుడు చల్లగా తిందామా, చల్లగా తాగుదామా, లేదా ఫ్యాన్ కింద కూర్చుందామా, లేదా మొక్కం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లోపల కాసేపు పెడదామా అన్నంత స్టేజ్కి కూడా కొంతమంది చేస్తుంటారు. అలాగే ఎనర్జీ లెవెల్స్ అనేటివి చాలా తగ్గిపోతాయి. ముందున్నంతటి హుషారు ఉండదు, ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు, జ్ఞాపక శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. ఒక రూమ్లోకి వెళ్తాము, అసలు ఏం తీసుకోవడానికి వెళ్ళామో కూడా మర్చిపోతూ ఉంటాము. అంటే బ్రెయిన్ ఫాగ్ అనేది సెట్ అవుతూ ఉంటుంది. అలాగే మూడ్ స్వింగ్స్, అంటే ఇది రకరకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది. ఒకటి డిప్రెషన్ అవ్వచ్చు, యాంగ్జైటీగా ప్రజెంట్ అవ్వచ్చు, లేదా స్ట్రెస్గా కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ మూడ్ స్వింగ్స్ అన్నింటికి కూడా తగ్గినటువంటి ఈస్ట్రోజనే కారణము. అలాగే బోన్ లాస్, అంటే మెనోపాజ్ సెట్ అయినప్పటి నుంచి కూడా
ఒక ఫస్ట్ 5 to 7 ఇయర్స్లో గమనించినట్లయితే మనము దాదాపు 20% బోన్ లాస్ అనేది జరుగుతుంది. బోన్ హెల్త్ అనేది కాంప్రమైజ్డ్ అవుతుంది. ఈజీగా ఫ్రాక్చర్స్ అవ్వడము, ఈజీగా బోన్ పెయిన్స్ రావడం అనేది గమనిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోతుంది. అంటే దీన్నే లాస్ ఆఫ్ లిబిడో అంటారు. సెక్స్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడము, లేక విముఖత చూపించడము, లేదా ఏదో ఒక తప్పించుకోవడానికి కారణాలు చెప్పడము, ఇలా చేస్తూ ఉంటారు. అండ్ వెయిట్ గెయిన్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 kgs, 10 kgs, 15 kgs ఏ వెయిట్ అయితే ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళు పుట్ ఆన్ అవుతారో చూడడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే ఇది ఒక స్టబర్న్ ఫ్యాట్ వాళ్ళలో అక్యుములేట్ అవుతూ ఉంటుంటుంది. అది మెయిన్గా థైస్ దగ్గర కానీ, ఆర్మ్స్ దగ్గర కానీ, లేదా గ్లూటియల్ రీజన్లో కానీ, బెల్లీ ఫ్యాట్ కానీ ఎక్కడెక్కడైతే ఇది డిపాజిట్ అవుతుందో, అది ఎంత వర్కౌట్స్ చేసినా, ఎంత డైట్ రెస్ట్రిక్షన్స్ చేసినా కూడా, ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయినా కూడా చాలా తగ్గేదానికి స్టబర్న్గా ఉంటుంది. కొంతమందిలో మనము స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కూడా చూస్తుంటాం. అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్. వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళే లోపలే యూరిన్ అనేది పడిపోవడము, ఇలా చాలా ఇష్యూస్ అనేటివి వాళ్ళకి రైజ్ అవుతూ ఉంటుంది. అలాగే స్లీప్ డిప్రవేషన్. ఒకసారి నిద్ర లేస్తే మళ్ళీ నిద్ర వెళ్ళటానికి, నిద్రలోకి జారుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా డ్రైగా అయిపోవడము, ఇచ్చింగ్ ఉండడము, అలాగే పెయిన్ఫుల్ సెక్స్. సో ఇవన్నీ సిమ్టమ్స్ కూడా మనము పెరిమెనోపాజల్ అండ్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాం. సో వీటన్నింటిని మనం ఎలా నావిగేట్ చేయాలి, కొన్ని హెల్దీ టిప్స్ మనం ఇక్కడ చూద్దాం ఈరోజు. మెనోపాజ్ అంటే అదేదో ఒక మిడ్ లైఫ్ స్లో డౌన్ అని ఎప్పుడు కూడా మైండ్ సెట్తో ఉండకూడదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూయలింగ్ యువర్ సెల్ఫ్ విత్ రైట్ న్యూట్రియంట్స్, రైట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ వర్కౌట్స్, ఆర్ మెయింటైనింగ్ ఆర్ ఆప్టిమైజింగ్ యువర్ స్లీప్ లెవెల్స్. అట్ ద సేమ్ టైం డీస్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్. అంటే ఈ ఫేస్లో హెల్దీ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వటం వల్ల, అంటే గుడ్ ఫుడ్, గుడ్ బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషియస్ని ఫుడ్ తీసుకోవడము, అంటే లాట్స్ ఆఫ్ హోల్ గ్రెయిన్స్ని, వైట్ రైస్ని కాకుండా ఈ మైదాస్, పాస్తాస్ అంటే కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించి హై ప్రోటీన్ డైట్ని తీసుకోవడం వల్ల, అలాగే డైట్లో కూడా మనము రెయిన్బో ప్లేట్స్కి అనేది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏంటి రెయిన్బో ప్లేట్స్ అంటే, మన ప్లేట్లో ఎప్పుడు కూడా లాట్స్ ఆఫ్ కలర్స్ ఉండాలి. అంటే అవి ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, వైబ్రెంట్ కలర్స్తో ఉన్నటువంటి ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల దానిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పాలీఫినాల్స్ ఉంటాయి, మనకి కెరోటినాయిడ్స్ ఉంటాయి, యాంథోసైనిన్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్. మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ని, మనకి ఏజింగ్లో చాలా ఎక్కువగా ఉండేటువంటిది ఈ ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ని డే టు డే బేసిస్ మీద మనం రిమూవ్ చేసుకోవాలి అంటే మనము ఫుడ్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో మన ప్లేట్ కూడా రెయిన్బో ప్లేట్స్ ఉండాలి. డైలీ మూమెంట్ ఈజ్ ఎ మస్ట్. అట్లీస్ట్ 30 to 40 minutes ఇన్ ఏ డే, 5 to 6 days ఇన్ ఎ వీక్ మనం వర్కౌట్ చేసేదానికి ఫోకస్ పెట్టుకోవాలి. అండ్ ఈ వర్కౌట్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఒకరోజు కార్డియో అనేసి, ఒకరోజు స్ట్రెంథనింగ్కి, ఒకరోజు ఎండ్యూరెన్స్కి, ఒకరోజు యోగా, ఇలా డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్కౌట్స్ ఉండేలాగా మీరు దాన్ని, మీ వర్కౌట్ షెడ్యూల్ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే దాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎంత స్ట్రెస్ క్యారీ చేసినా, ఎంత మీకు వర్క్ స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా కూడా ఇంట్లో మేనేజ్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఓన్ వర్క్, పర్సనల్ వర్క్ చూసుకోవాలి అన్నా కూడా మీరు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డీబ్యాగ్ చేసేసుకోవాలి దాన్ని. అంటే మనము ఏ రోజు స్ట్రెస్ ఆ రోజుని వదిలేసేయాలి. సో దానికోసం ప్రాణాయామం కానీ, యోగా కానీ, లేదా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటూ ఉండాలి. అలాగే స్లీప్ డిప్రవేషన్ అనేది ప్రాపర్గా మనము ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. బికాస్ స్లీప్లో మన బాడీ రిపేర్ జరుగుతుంది, రీజువినేట్ అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. సో మనలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయ్యేటువంటి స్టేజ్ అది. అన్నీ కూడా మన బాడీ మళ్ళీ మరుసటి రోజు రొబస్టిక్గా పనిచేయాలి అంటే నైట్ గుడ్ 8 hours స్లీప్ ఈజ్ ఎ మ్యాండేటరీ. అండ్ ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా మీరు సిమ్టమ్స్కి దూరం కావట్లేదు అంటే యూ క్యాన్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ అండ్ గెట్ సమ్ సప్లిమెంట్స్. వైటమిన్ డి సప్లిమెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అలాగే
ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ మరీ తక్కువగా ఉండి సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి యూ క్యాన్ గో ఇన్ ఫర్ హెచ్ఆర్టీ అంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీకి మీరు వెళ్ళొచ్చు. ఇందులో లో డోస్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ని వాళ్ళు మీకు సప్లిమెంట్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇది న్యాచురల్గా మనము ఇంట్లో కూడా ఫైటో ఈస్ట్రోజన్స్ని, అంటే ఫైటో ఈస్ట్రోజన్స్ ఆర్ ఈస్ట్రోజన్స్ విచ్ మిమిక్ ఆల్మోస్ట్ ద న్యాచురల్ ఈస్ట్రోజన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ, వీటిని మనము ఫుడ్ రూపంలో కూడా తీసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇది ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్లో కానీ, లేదంటే ఇది టోఫూలో కానీ, సోయా బీన్స్లో కానీ, అలాగే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటాం అంటే ఈ క్యాబేజు, బ్రోకలీ, రాడిష్, ఈ గ్రూప్ ఆఫ్ వెజిటబుల్స్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే నట్స్ అండ్ సీడ్స్, పంకిన్ సీడ్స్ కానీ, వాటర్మెలన్ సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సెస్మీ సీడ్స్ కానీ, ఈ సీడ్స్ అన్నింటిలో కూడా చియా సీడ్స్ కానీ, వీటన్నింటిలో కూడా ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేటివి మనకు బాడీకి రిక్వైర్మెంట్ని సప్లై చేస్తూ ఉంటుంది. ఏంటంటే సెక్షువల్లీ ఇంటిమెసీని మళ్ళీ ఎలా రీకిండిల్ చేసుకోవాలి, ఎలాగ మళ్ళీ వైబ్రెంట్ సెక్షువల్ లైఫ్ కావాలి అని కొందరు కోరుకుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళకి దే క్యాన్ హ్యావ్ వెజైనల్ లూబ్రికెన్స్ అనేటివి దొరుకుతాయి. ఆర్ యూ క్యాన్ హ్యావ్ ఈస్ట్రోజన్, లో డోస్ ఈస్ట్రోజన్ ఆయింట్మెంట్స్ అనేటివి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. అది మీరు డాక్టర్స్ని సజెస్ట్ చేయించుకొని, డాక్టర్స్ దగ్గర ప్రిస్క్రైబ్ చేయించుకొని లో డోస్ ఈస్ట్రోజన్ ఆయింట్మెంట్స్ని అప్లై చేసుకోవడం ద్వారా, లేదా లోకల్ లూబ్రికెంట్స్ని వాడడం ద్వారా, అలాగే టాక్ టు యువర్ పార్ట్నర్ రిగార్డింగ్ ద సిమ్టమ్స్ విచ్ యూ ఫీల్. పెయిన్ఫుల్ సెక్స్ ఉండటే ఎందుకు, దీనికి ఏంటి కారణము, దీన్ని ట్యాకిల్ చేయడానికి ఏంటి అనేది ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా మీరు దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మెనోపాజ్ అనేది ఒక మిడ్ లైఫ్ స్లో డౌన్ కాకుండా మిడ్ లైఫ్ పవర్ అప్ ప్రాసెస్ లాగా మనం కన్సిడర్ చేయాలి ఉంటుంది. టర్నింగ్ 51 షుడ్ నాట్ బి అ బర్డన్, ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ సెలబ్రేషన్. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యూయలింగ్, స్ట్రెంథనింగ్ అండ్ ఎంపవరింగ్. సో మనము ఇది కనుక అర్థం చేసుకొని ఈ మైండ్ సెట్తో కనుక ఉన్నట్లయితే, ఈ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకున్నట్లయితే, దిస్ ఈజ్ ఆల్సో ఎ ఫేజ్ విచ్ కమ్స్ అండ్ గోస్. థ్యాంక్ యూ. నేను మీ డాక్టర్ హరిణి.